సత్యవతి పరాశరుడు వ్యాసుడు కురువంశ సంక్షోభం. భీష్మప్రతిజ్ఞతో హస్తినాపుర రాజ్యంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. భీష్ముడు రాజ్యాధికారాన్ని త్యాగం చేసినప్పటికీ కురువంశాన్ని కాపాడే బాధ్యత అతడిపైనే ఉంటుంది. రాజులు మారినా తరాలు మారినా కురువంశానికి అచంచల రక్షకుడిగా భీష్ముడే నిలుస్తాడు. శాంతను సత్యవతిని వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు 2 కుమారులు జన్మిస్తారు. పెద్దవాడు చిత్రాంగదులు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం వారిని తన పిల్లల్లానే పెంచుతాడు. చిత్రాంగదుడు యువకుడయ్యాక హస్తినాపురానికి రాజవుతాడు. అతడు ధైర్యవంతుడైనా అతని జీవితం ఎక్కువ కాలం నిలవదు. గంధర్వులతో జరిగిన యుద్ధంలో చిత్రాంగదుడు మరణిస్తాడు. కురువంశం మరోసారి సంక్షోభంలో పడుతుంది. అతని తర్వాత చిన్నవాడైన విచిత్రవీర్యుడు బాలుడిగానే రాజవుతాడు. రాజ్య నిర్వహణ మొత్తం భీష్ముడి చేతుల్లోనే ఉంటుంది. వంశం కొనసాగాలంటే విచిత్రవీర్యుడికి వివాహం అవసరమని భీష్ముడు నిర్ణయిస్తాడు. కాశీ రాజధానిలో జరిగిన స్వయంవరంలో భీష్ముడు అంబ, అంబిక, అంబాలిక అనే 3 రాజకుమార్తెలను గెలిచి హస్తినాపురానికి తీసుకువస్తాడు. అంబిక, అంబాలికలు విచిత్రవీర్యుడిని వివాహం చేసుకుంటారు. కాని అంబకు సాల్వుడితో ప్రేమ ఉందని తెలిసి భీష్ముడు ఆమెను సాల్వుడి దగ్గరకు పంపిస్తాడు. సాల్వుడు ఆమెను తిరస్కరించడంతో అంబ అవమానంతో తిరిగి వస్తుంది. ఈ సంఘటన భీష్ముడిపై ఆమె హృదయంలో ప్రతీకారాన్ని పెంచుతుంది. ఇదిలా ఉండగా విచిత్రవీర్యుడు కూడా చిన్న వయస్సులోనే మరణిస్తాడు. అతనికి సంతానం ఉండదు. ఒక్కసారిగా కురువంశానికి వారసులు లేకుండా పోతారు. ఈ సమయంలో సత్యవతి తీవ్ర ఆందోళనలో పడుతుంది. కురువంశం తన ముందే అంతమైపోతుందేమో అనే భయం ఆమెను వెంటాడుతుంది. అప్పుడు సత్యవతి తన జీవితంలో దాచుకున్న ఒక మహత్తరమైన నిజాన్ని గుర్తుచేసుకుంటుంది. ఆమె జీవితమే ఒక అసాధారణ కథ. సత్యవతి అసలు పేరు మత్స్యగంధ. ఆమె ఒక మత్స్యకారుడి కుమార్తె. ఒకసారి పరాశర మహర్షి గంగానదిని దాటేందుకు సహాయం కోరినప్పుడు మత్స్యగంధ పడవ నడిపింది. ఆమెను చూసిన పరాశర మహర్షికి ఆమెపై ఆకర్షణ కలుగుతుంది. ఆమెకు సమాజ భయం ఉండడంతో పరాశరుడు గంగానదిపై మాయామబ్బును సృష్టిస్తాడు. ఆ సంఘటన ఫలితంగా ఒక కుమారుడు జన్మిస్తాడు. పుట్టిన క్షణంలోనే అతడు మహర్షిగా మారతాడు. అతడే కృష్ణద్వైపాయన వ్యాసుడు. పరాశరుడు సత్యవతికి వరాలిస్తాడు. ఆమె శరీరానికి దివ్య సుగంధం వస్తుంది, భవిష్యత్తులో ఒక మహారాణిగా మారుతుందని వరం పొందుతుంది. అదే మత్స్యగంధ తరువాత సత్యవతిగా మారుతుంది. సత్యవతికి తెలుసు, తన కుమారుడైన వ్యాసుడు సాధారణ వ్యక్తి కాదు. అతడు మహర్షి, మహాజ్ఞాని. కురువంశాన్ని కాపాడే శక్తి అతడిలో ఉంది. విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత సత్యవతి నియోగ విధానం ద్వారా వంశాన్ని కొనసాగించాలని నిర్ణయిస్తుంది. ఆమె వ్యాసుడిని పిలిపిస్తుంది. వ్యాసుడు తల్లి మాటకు లోబడి హస్తినాపురానికి వస్తాడు. వ్యాసుడు అంబిక దగ్గరకు వెళతాడు. అతడిని చూసి ఆమె భయపడుతుంది, కళ్ళు మూసుకుంటుంది. ఫలితంగా ఆమెకు పుట్టిన కుమారుడు అంధుడిగా జన్మిస్తాడు. అతడే ధృతరాష్ట్రుడు. తరువాత వ్యాసుడు అంబాలిక దగ్గరకు వెళతాడు. ఆమె భయంతో ముఖం పసుపెక్కించుకుంటుంది. ఆమెకు పుట్టిన కుమారుడు బలహీన శరీరంతో పుడతాడు. అతడే పాండు. ఈ విధంగా కురువంశం కొనసాగుతుంది. కాని ఈ జన్మల్లోనే భవిష్యత్తు సంఘర్షణల విత్తనాలు పడతాయి. ఒకరు అంధుడు, మరొకరు బలహీనుడు. రాజ్యానికి స్థిరత్వం కనిపించినా అంతర్గత అస్థిరత మొదలవుతుంది. ఇదిలా ఉండగా అంబ తన ప్రతీకారాన్ని మరిచిపోదు. ఆమె కఠిన తపస్సు చేసి శివుని వరం పొందుతుంది. భవిష్యత్తులో భీష్ముడి మరణానికి కారణమవుతానని వరం పొందుతుంది. ఈ కథ మహాభారత యుద్ధానికి మరో దారిని తెరుస్తుంది. కురువంశం కొనసాగింది, కాని ప్రశాంతి మాత్రం దూరమైంది. ధృతరాష్ట్రుడు, పాండు అనే 2 ధ్రువాలు కురువంశంలో ఏర్పడతాయి. వీరి జీవితాలే రాబోయే మహాభారతానికి పునాది వేస్తాయి. ధృతరాష్ట్రుడు ఎలా రాజయ్యాడు, పాండు ఎందుకు అడవులకు వెళ్లాడు, అక్కడ కుంతి జీవితంలో ఏమి జరిగిందన్నది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.